హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో వాటి వీడియో ఏంటి అంటే ఒక 10,000 mAh పవర్ బ్యాంక్. పవర్ బ్యాంక్ చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ వీడియోని చూడండి, ఎందుకంటే మధ్యలో కొన్ని టిప్స్ ఇచ్చాను, లైక్ ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అని. ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు కూడా, బ్రో ఇలా అయింది అలా అయింది మిస్టేక్ అనేసి. సో వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు ఏ రకమైన ఫాల్ట్ ఉండదు. సో వీడియో ఇస్తే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనకు కావాల్సినది 13 సెంటీమీటర్స్ లెంత్, 8 సెంటీమీటర్ వైడ్ ఉన్న 2 MDF బోర్డ్ పీసెస్ కట్ చేసుకున్నాను. 13 x 2.5 ఒక 2 MDF బోర్డ్ పీసెస్ నేను ముందే కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఒక లిథియం అయాన్ బ్యాటరీ, ఇవి ఒక 4 సెల్స్ తీసుకున్నాను. ఇవి మనకి ఈజీగా ల్యాప్టాప్ రిపేరింగ్ షాప్లో దొరికేస్తాయి ల్యాప్టాప్ బ్యాటరీలో. అండ్ మెయిన్ మన పవర్ బ్యాంక్ సర్క్యూట్ బోర్డు, ఇది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఒక ఫెవికాల్ అండ్ ఒక ఫెవిక్విక్. ఇక డైరెక్ట్ నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోతుంది. సో గైస్, నేను ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ని ముందే సోల్డరింగ్ చేసి ప్యారల్లో కనెక్ట్ చేశాను. ఇది ఎలా సోల్డరింగ్ చేయాలని స్పెసిఫిక్ వీడియో ఒకటి చేశాను. పైన ఐ కార్డ్స్ ఇంకా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. పాజిటివ్ వైర్స్ అన్నీ ఒకవైపు, నెగిటివ్ సైడ్స్ అన్నీ ఒకటే వైపు వేసి వైర్ తోటి సోల్డరింగ్ చేశాను, ఒకటే సైడ్ వచ్చేలాగా. సో గైస్, ఫస్ట్ టిప్ ఏంటి అంటే బ్యాటరీ ప్లస్ బ్యాటరీ మైనస్ని కరెక్ట్గానే మీరు సోల్డరింగ్ చేయాలి. ఒకవేళ ప్లస్ది మైనస్, మైనస్ది ప్లస్ చేశారంటే సర్క్యూట్ బోర్డ్ అనేది మొత్తం కాలిపోతుంది. అండ్ బ్యాటరీస్ని ఖచ్చితంగా మీరు ప్యారలల్లోనే కనెక్ట్ చేయాలి. అండ్ ఇది మన ఫ్లాష్ లైట్ అండ్ ఛార్జింగ్ పోర్ట్. ఇప్పుడు మనం సోల్డరింగ్ చేసుకుందాం. ఏ టెర్మినల్కి ఆ టెర్మినల్ కరెక్ట్గా చేసుకోవాలి. ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ బోర్డు మీద. ఇది చెప్పాను కదా స్టిప్, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. D1, D2, D3 అనేవి 3 లెవెల్స్ ఆఫ్ ఇండికేటర్. ఇదేంటి అంటే పుష్ బటన్. ఈ బటన్ ఏంటి అంటే పవర్ బ్యాంక్ని ఆన్ చేసుకోవడానికి, అదేమో బ్యాటరీ లెవెల్ చెప్తుంది. సో మనం ఫస్ట్ ఆ బటన్ నొక్కడానికి బ్యాక్ సైడ్ దీనికి హోల్ చేసుకుందాం. సో మనకి ఈజీగా బటన్ అన్నది నొక్కడానికి ఉంటుంది. దాని మాదిరిలో కట్ చేసుకుందాం. నేను కట్ చేసేసాను. ఇక్కడ కట్ చేసిన తర్వాత కరెక్ట్గా అలా వచ్చేలాగా చూసుకోండి. దీన్ని నేను హాట్ గ్లూ గన్ తోటి అతికించేస్తాను. గైస్, ఈ హాట్ గ్లూ గన్ అన్నది మన ఛానల్లోనే ఉంది, చాలా ఈజీగా తయారైపోతుంది. పైన ఐ కార్డ్స్ కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ గైస్, నా ఛానల్లో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ అంతా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ తెలుగులో చేస్తున్నాను ఇలాంటి కంటెంట్ని, చాలా రేర్గా ఉంటుంది. సో ఎవరికైతే ఉపయోగపడుతుంది ఇలాంటిది డెఫినెట్గా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఏంటంటే ఫ్రంట్ ప్యానల్ దేనికంటే డైరెక్ట్గా లోపలికి డస్ట్ వెళ్ళి సర్క్యూట్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఫ్రంట్ ప్యానల్. ఇదేమో సైడ్ ప్యానల్. ఇది దేనికంటే ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా బ్యాటరీస్కి, అందుకని సైడ్ ప్యానల్. సో మన పైన టాప్ని కూడా ఫెవికాల్ వేసేసి క్లోజ్ చేసి అతికించేద్దాం. అండ్ గైస్, మన డిజైన్ అనేది మొత్తం అయిపోయింది. దీన్ని నేను శాండ్ పేపర్ తోటి మొత్తం అన్ని కార్నర్స్లో నీట్గా చేస్తున్నాను. సో అన్ఈక్వల్గా ఉన్నవన్నీ ఈక్వల్గా అయిపోతాయి. మనకి క్లియర్గా బ్యాటరీ లెవెల్ ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆ పవర్ బటన్ కూడా ఈజీగా చేతుకుంది. సో నెక్స్ట్ మనం దీన్ని సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. ఈ 4 బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఈ 4 బ్యాటరీస్ అండ్ 4 లిథియం అయాన్ బ్యాటరీస్, వీటి ప్లస్ అని రాశారు కదా, ఈ పాజిటివ్స్ అన్నీ కలిపేసి సోల్డరింగ్ చేసుకుని ఒకటే వైర్ తోటి ఆ వైర్ వెళ్ళి పవర్ బ్యాంక్ బోర్డ్ ఒక B+కి జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ కింద నెగిటివ్స్ ఉన్నాయి కదా, నెగిటివ్స్ అన్నింటినీ కూడా సోల్డరింగ్ చేసుకోండి. సోల్డరింగ్ చేసుకుని ఒకటే వైర్ లాగా వెళ్ళి B-కి కనెక్ట్ చేయండి. గైస్, దీని మీద స్పెసిఫిక్ వీడియో ఒకటి చేశాను, కింద లింక్ డిస్క్రిప్షన్ ఉంది, చెక్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నెక్స్ట్ దీని టెస్టింగ్లోకి వెళ్ళిపోదాం. దీన్ని మనం ఇప్పుడు ఛార్జ్ చేద్దాం. ఆ ఛార్జింగ్ పోర్ట్లో పెట్టాను. ఛార్జింగ్ పెట్టగా బ్యాక్ సైడ్ చూసారుగా LEDs వెలిగాయి, అంటే 3 లెవెల్ ఇండికేషన్ ఉంది, అంటే ఆల్రెడీ ఫుల్ ఛార్జ్ ఉంది అని. సో ఇప్పుడు దీన్ని మనము సెల్ ఫోన్ కూడా ఒకసారి పెట్టి టెస్ట్ చేద్దాం. అండ్ గైస్, ఇది పవర్ బ్యాంక్ని ఫ్లాష్ లైట్లో కూడా వాడచ్చు. ఆ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేశారంటే ఫ్లాష్ లైట్ అనేది ఆన్ అవుతుంది. సో వన్స్ కనెక్ట్ చేయగానే నేను కేబుల్ని ఫోన్కి ఛార్జింగ్ అనేది కనెక్ట్ అయింది, చూసారు కదా క్లియర్గా. సో గైస్, వీడియోని ఇస్తే లైక్ చేయండి, డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ జై హింద్.